హలో ఎవ్రీవన్. సో ఈరోజు మేము ఏంటి అంటే గణేష్ చతుర్థి సందర్భంగా వినాయకుడిని ఇంట్లోనే తయారు చేయాలి అనేసి అనుకున్నాం అనమాట. సో దానికోసం అని చెప్పి మేము మన్ను తెచ్చుకునేసి ఇంట్లోనే చేస్తారని ఈసారి. సో అలా మన్నులో అంతా నీళ్ళు పోసుకునేసి మన్నుని అలాగా మెత్తగా చేస్తున్నాను అనమాట. సో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని వినాయకుడికి విగ్రహానికి కావాల్సిన చిన్న చిన్న భాగాలు తయారు చేయడం కోసం అని చెప్పి అలా కొంచెం కొంచెం మన్నుతో స్టార్ట్ చేశాను అనమాట చేయడము. సో మనం ఏంటంటే మన్నుని బాగా జల్లి పట్టి చేసుకోవాలి, లేదంటే విగ్రహం క్రాక్స్ వచ్చేస్తుంది, మళ్ళీ అలా రాకూడదు కదా. సో దానికోసమని ముందుగానే మనం నీట్గా జల్లు పట్టేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుంటా అలా చేసుకోవాలన్నమాట మన విగ్రహాన్ని. సో ఇప్పుడు నేనేంటి అంటే ఇంకా స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్ బేస్మెంట్ కోసం అని చెప్పి ఒకటి పెట్టిన తర్వాత ఇప్పుడు కడుపు భాగాన్ని పెడుతున్నాను అనమాట విగ్రహానికి. సో దాన్ని అలా కొంచెం ప్రెస్ చేసేసి ఒక షేప్ లాగా తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి కొంచెం మన్ను వాటర్ చేసి అది రెండింటిని కలిపేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అలా ఒక్కొక్క భాగాన్ని నేను అన్నీ జాయిన్ చేస్తున్నాను అనమాట. సో అలా ఒక్కొక్క పార్ట్ని జాయిన్ చేస్తున్నాను. సో నేను ఏంటంటే విగ్రహాన్ని ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదన్నమాట. సో అందుకనేసి ట్రై చేశాను కొత్తగా, చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి అని చెప్పి. బట్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈసారి వినాయకుడిని మా చేతులతో మేమే చేసుకొనేసి ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అనేసి అని. సో చూస్తున్నారు కదా, సో ఫస్ట్ టైం చేసేది. సో మీరు కూడా చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్, ఎందుకంటే ఇప్పుడు అంతా ఎక్కువ గణేష అనేది అందరు ఎక్కువ ఫాలో అవుతున్నారు కదా. సో అలా మనం కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా చేసుకోవడం వల్ల ఎన్విరాన్మెంట్ కాపాడిన వల్ల అవుతాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నెక్స్ట్ టైం నుంచి కూడా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము కాళ్ళు కూడా అయిపోయినాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తలపాగం పెట్టాలి పైన. అలా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం పెట్టిన తర్వాత వాటర్తో మళ్ళీ తడిపేసి వెనకాల కొంచెం మన్ను తీసేసుకొని ఆ 2 భాగాలని కలిపేయాలన్నమాట. అప్పుడు నీకు అది క్రాక్స్ రాకుండా ఉంటుంది, ప్లస్ పడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ ఎప్పటికీ ఎలా ఉంటుంది అంటే ఒకటే లెవెల్లో వచ్చేలాగా చూసుకోవాలన్నమాట, టాప్ టు బాటమ్. సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని కింద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే లైక్ చేస్తున్నాను మన వీడియోస్ని, కామెంట్ చేయండి మీకు నచ్చిన వాటిని, ఓకే. మాకు కూడా ఏంటంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం మేము చేసి మీ ముందుకు వస్తూ ఉంటాం, ఓకేనా. సో ఇప్పుడు తల భాగం అయిపోయింది కదా, మనం ఇప్పుడు చేతుల్ని అటాచ్ చేస్తున్నాం అనమాట. సో
అవి కూడా ఏంటంటే ఒక షేప్ రావాలి మనము. సో అందుకనేసి చూసుకునేసి 1 బై 1 నిదానంగా అటాచ్ చేసుకునేసి పర్ఫెక్ట్గా మనం అనుకున్న షేప్ వస్తుందా లేదా అని చేసుకోవాలి. సో మన్ను మనకి చేసుకునేటప్పుడు ఎంత సాఫ్ట్గా చేసుకుంటామో అది మనం బొమ్మకి అతికిచ్చేసి మనం చేసుకునేటప్పుడు అంత బాగా వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఆ కన్సిస్టెన్సీ అనేది మర్చిపోవద్దు, కరెక్ట్గా ఉండాలి. మన్ను వాటర్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకు బొమ్మకి అతికిచ్చేటప్పుడు ప్రాపర్ షేప్లో వస్తుంది. సో చేతులు బాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనము తొండము అటాచ్ చేస్తున్నాము తలకి. సో చూస్తున్నారు కదా. సో ఇలా మీరు కూడా ఇంట్లోనే చేసుకున్నారు అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు కూడా మన ఇంట్లోనే మన చేతులతో చేసుకోవడం వల్ల ఫీలింగ్ చాలా బాగుంటుంది. పూజలు కూడా చాలా బాగా అవుతాయి అన్నమాట. ఆ సాటిస్ఫాక్షన్ కూడా చాలా అంటే చాలా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైం, మీ ఫీలింగ్ కూడా చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా చేస్తున్నప్పుడు. సో ఫుల్ మనకి పూజ అయిపోయాక కూడా నేను చెప్తాను ఎలా ఉంది ఏంటి నా ఫీలింగ్. సో తొండం కూడా అటాచ్ చేశాను అనమాట. సో ఇప్పుడు పైన తల మీద కిరీటము అలాంటిది ఒకటి పెట్టాలి. సో ఇప్పుడు నెక్స్ట్ అది పెడతాను అనమాట నేను. సో తల భాగం అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా షేప్ అని చూసుకొని అంతా దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చూడడానికి ముఖం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. హెచ్చులు తగ్గులున్నా కూడా ఏదో ఒక తెలియని వెళ్తూ ఉంటుంది మనకి. సో అందుకనే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చూసుకొనేసి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ముందే చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆరిపోయింది అనుకోండి మళ్ళీ చాలా కష్టం. సో ఇప్పుడు చూడండి, ఇంకా పైన కిరీటం కూడా లేయర్స్గా పెట్టేస్తున్నాను. సో మా వైఫ్ కూడా మధ్యలో వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసి వెళ్తుంది అనమాట. అంత కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి అని చెప్పి ఎవ్రీ 5-10 మినిట్స్కి ఒకసారి వచ్చేసి చూసి వెళ్తుంది. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి, ఏమైనా చేంజెస్ చేయాలి అని చెప్తా పోతుంది అనమాట వచ్చి. సో ఎప్పుడైనా మనం చేసేది కాదు, మన వాళ్ళు కూడా అలా వచ్చి చూసి చెప్తుంటేనే మనకి తెలియని, సో అలా వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంక తర్వాత ఏదైనా ఒక చిన్న పుల్ల ఏదైనా తీసుకొనేసి చిన్న ఏదైనా గ్యాప్స్ ఉన్నా వాటిని ఫిల్ చేసుకొని అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మా వైఫ్ వచ్చింది, అక్కడ ఏదో కొంచెం బాగాలేదు అనేసి తను అడ్జస్ట్ చేసి వెళ్ళిపోతుంది.
సో ఆల్మోస్ట్ మన గణేశుడు రెడీ అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అతుకులు ఇలాంటివి ఏమైనా మిస్ అయ్యింటే చూసుకొని అవి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఎక్కడే కానీ ఎస్పెషల్లీ చేసుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా చూసుకోవాలన్నమాట మనము ప్రతి పార్ట్. సో ఏంటంటే ఎక్కడన్నా అలా కొంచెం నాకు అనిపించినా సరిగా లేదనిపించినా మనం చేతిలో అలా కొంచెం మనం తీసుకొని వాటర్తో అద్దేసి దాన్ని అలాగా చేసేసామనుకోండి, లెవెల్స్ ఏదైనా ఉంటే సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు అయిపోయింది కంప్లీట్గా. ఇంకా దీనికి ఏంటి అంటే ఇంకా చిన్న చిన్నవి మనము ఇంకా బొట్టు ఇలాంటివి పెట్టాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా జస్ట్ సెటరేట్ చేస్తున్నాను అనమాట. అన్నీ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలా ఏంటి, షేప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అనేసి ఒకసారి చూసుకొనేసి చెక్ చేసుకుంటాను. మధ్య మధ్యలో మా వైఫ్ కూడా వచ్చేసి చూస్తుంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా. ఒకవేళ లేకుంటే తను వచ్చి చెప్తుంది కదా ఇక్కడ ఇలా ఉంది చూడు, దాన్ని అడ్జస్ట్ చేయి అనేసి అని సజెస్ట్ చేస్తుంది. సో దాని తగినట్టుగా ఇంకా నేను అడ్జస్ట్మెంట్ చేసి రెడీ చేసేస్తున్నాను మన వినాయకుడిని. సో ఇక్కడ పుల్లలు ఏం లేవనేసి నేను టూత్ పిక్ యూజ్ చేసి గ్యాప్స్ అన్ని ఫిల్ చేస్తున్నాను. సో ఆ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేస్తున్నాను అనమాట. సో దీంతో ఏమవుతుంది అంటే మళ్ళీ మనం చేయి పెట్టామనుకోండి, ఒకవేళ ఏదైనా మళ్ళీ బ్రేక్ అవ్వద్దు కదా. సో అది ఇది ఏమవుతుందంటే ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ని కూడా అది క్లోజ్ చేయొచ్చు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు షేప్స్ని కూడా అనేసి అని చెప్పి అలా టూత్ పిక్ ఒకటి తీసుకొని దాంతో ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన గణేశుడు రెడీ అయిపోయాడు అనమాట. సో మనం ఇప్పుడు ఫైనల్ టచ్అప్ స్టేజ్లో ఉన్నాము. సో వన్స్ ఇది నేను రెడీ అనగానే ఇంకా నెక్స్ట్ మా వైఫ్ ఇంకా స్టార్ట్ చేస్తుంది, పూజకు కావాల్సినవన్నీ రెడీ చేస్తుంది. సో ఇప్పుడు మనము చేతితో చిన్న ఒక లడ్డు కూడా తయారు చేసి అక్కడే పెడతాం అనమాట, చేతిలో కూడా ఒకటి. ఒక చిన్న లడ్డూని తయారు చేస్తున్నాను మట్టితోనే. సో అది ఆ చేతి పైన సెట్ చేస్తాను ఇప్పుడు. తర్వాత ఏంటంటే ఒక ఎలుకను కూడా తయారు చేస్తున్నాను అనమాట. సో తను చాలా ఒక చిన్నది చేసేస్తున్నాను అనమాట. చేసి అది పెట్టేసాం అనుకోండి, మనము ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అనమాట, రెడీ అయిపోయినట్టు మన గణేశుడు. సో చూడండి ఫ్రెండ్స్, సో అంతా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను నా ఫైనల్ ఎలా ఉంది ఏంటి అనేసి అని. ఇంకా దీనికి ఏంటి అంటే మనం కొంచెం మన ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి కలర్స్ లాగా బొట్టు ఇవన్నీ పెట్టేసి అంతా చేస్తే బాగా కలర్ఫుల్గా వచ్చేస్తాడు మన వినాయకుడు. చూడండి మట్టి వినాయకుడు బాగుంది కదా. సో ఇప్పుడు కళ్ళు పెడుతున్నాను అనమాట వినాయకుడికి. దంతాలు కూడా పెట్టేశాను. మా ఇంట్లో ఉన్న అందరి దేవుల పటాలు పెట్టేసి ఇంకా పూలు పెట్టేస్తున్నాము అనమాట. ఇక్కడ ఒకటి సాడెస్ట్ పార్ట్ ఏంటంటే పూలు అండి. అసలు పూలు దొరకవు తెలుసా. కష్టపడి తిరిగాను, లాస్ట్ ఒక దగ్గర చిన్నగా మొక్కలు అమ్ముతుంటే ఇంకా మొక్కలు తీసుకొచ్చాను అనమాట. దేవుడికి విడి పూలు దొరకట్లేదు అని చెప్పి ఇంకా మొక్కలు కొనుక్కొని వచ్చాను. ఆ మొక్కలకున్న పూలతోనే ఈరోజు మనం పూజ చేసుకుంటున్నాము. సో అవన్నమాట మనం తెచ్చుకున్న కొత్త మొక్కలు ఉన్నాయి కదా, వాటి పూలతోనే డెకరేట్ చేసాము. బాగుంది కదా. ఇప్పుడు చూడడానికి నాకు బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి మంచిగా బొట్లు పెట్టాము దేవుడికి. ఇక్కడ స్వస్తిక్ పెట్టాను, అక్కడ ఒక చిన్న చీపక చేతిలో లడ్డు పెట్టాను. నేనైతే అసలు చేసేంతసేపు చాలా ఎంజాయ్ చేశాను వినాయకుని చేసేటప్పుడు. ఎంత
ఫీలింగ్ మనం సొంతంగా చేసుకుంటున్నాం కదా, సో అందుకు చాలా ఫీలింగ్. అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మనం కొనుక్కునే వాళ్ళం కానీ బట్ అది క్రాక్ ఉండేది, అప్పుడప్పుడు చాలా బాధ వచ్చేది. బట్ ఇప్పుడు మనం మన చేతులతో మనం చేసుకొని పూజ చేసుకుంటుంటే ఆ ఫీలింగే చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఇక్కడ రెడీ చేస్తుంటే మా వైఫ్ ఇంకా బ్యాక్ అండ్ పూజ కావాల్సిన అన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట. ప్రసాదము ఇవన్నీ వేసి ఇంకా అవన్నీ పెట్టేసుకునేసి మేము ఇంకా పూజ చేసేస్తాము. దేవుడికి నైవేద్యం అన్నీ పెట్టేసి ఆ తర్వాత భోజనం అనమాట. సో అన్నీ వచ్చేసాయి 1 by 1. సో మాకు ఇక్కడ ఏంటి అంటే ఏమీ దొరకవు అనమాట. మనకి హారతి ఇవ్వడానికి అలా ఏమి ఉండదు, జస్ట్ మనం దీపం పెట్టుకోవడానికి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే హౌస్లో చాలా వరకు అన్నీ గ్యాస్ మీద రన్ అవుతుంటాయి అనమాట. గ్యాస్ పైప్ లైన్స్ ఇంట్లో ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనము కొంచెం చాలా సేఫ్గా ఉండాలి. ఇంట్లో కూడా సైరన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. కొంచెం ఏదైనా కూడా పెద్ద ప్రాబ్లం. సో దానికోసమని చిన్న కింద పెడుతున్నాం అనమాట, ఒక స్టాండ్ లాగా పెట్టుకునేసి దాని మీద దీపాలు పెడుతున్నాం. ఎక్కడ ఏమి ఇబ్బంది ఉండొద్దు మన పూజకి, అందుకు అడ్డం రాకూడదు అనేసి అని. సో మా స్టైల్లో ఏంటి అంటే ఈరోజు బెల్లమన్నం చేసాము ప్రసాదంకి. అదే అనమాట మా నైవేద్యం ఈరోజు దేవుడికి. ఇక్కడ పళ్ళు కూడా ఎక్కువ దొరకట్లేదు, దొరికిన వాటిని ఒక 5 రకాల పళ్ళు తీసుకొచ్చి పెట్టాను. సో మా ఫేవరెట్ చిత్రాన్నము, పప్పు, వైట్ రైస్, ఉల్లగడ్డ కర్రీ, రసం అన్నమాట. సో ఇవి మన ఇంట్లో స్పెషల్స్ ఈరోజు. సో దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత సో చూసారు కదా, మేము దేవుడికి నైవేద్యం ఇవే పెట్టాము. మా సైడ్ ఇదే పెడతాం అనమాట. కొంతమంది అయితే ఉండ్రాళ్ళు అవి అంటారు, కానీ మా స్టైల్లో అయితే మేము పెట్టేది ఇదే. స్వీట్ ఒక్కటి ఏదైనా చేంజ్ అవుతూ ఉంటుంది. మా సైడ్ ఊలిగలు అట్లా పెడతారు, మాకు ఇక్కడ చేయడానికి అవన్నీ దొరకలేదనమాట. అందుకని నేను బెల్లమన్నం చేసుకున్నాము. సో ఇట్లా మేము సింపుల్గా పూజను అయితే కానిచ్చేసాము. గరిక దొరికింది, గరిక పెట్టేసినాము. సో మేము ఇలా లాస్ట్ 2 years నుంచి చేసుకుంటూ ఉన్నాము. ఈసారి కూడా మిస్ చేయకూడదు అని చెప్పి ఇక్కడ ఇంకా మేము బంగమన్ను దొరికితే దాన్ని తీసుకొని ఇంట్లోనే వినాయకుడిని చేసుకొని ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాము. సో చూసారు కదా, ఇదే మా ఇంట్లో మేము జరుపుకున్నాం అన్నమాట వినాయక పండుగని. సో మాతో పాటు మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని చెప్పి మేము వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మీకు మా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.